ఓం నమో వెంకటేశాయ నమః. వాడపల్లి క్షేత్రంలో అనేక మంది భక్తులు వస్తున్నారు దర్శనానికి. కానీ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు బాగానే కలిగిస్తున్నారు. కానీ 7-8 గంటలు టైం పడుతుంది అంటున్నారు. అది వాస్తవం కాదు, అవాస్తవమే. కానీ ఏ భక్తులను అడిగినా 200 రూపాయలు కానీ, యాదాశ్రం కానీ, ఫ్రీ లైన్ కానీ, 50 రూపీస్ దర్శనం కానీ 1 అవర్ 1.5 అవర్లో దర్శనం అవుతున్నాయని భక్తులు కూడా చెప్పడం జరిగింది. అలాగే ఈ స్థానికంగా మేము కూడా ఇక్కడ ఉండి ఎమ్మెల్యే గారు బండారు సత్యనారాయణ గారు చెప్పినట్టు ఇక్కడ నల్ల సూర్యశేఖరరావు డీసీగా రావటం చాలా అనేక అభివృద్ధులు వీళ్ళిద్దరూ జోడిద్దరు పనిలో బాగా కృషి చేస్తాం. మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ గ్రామంలో మేము ఉన్నందుకు మాకు కూడా వీళ్ళు ఈ 10-12 సంవత్సరం బట్టి లేని అభివృద్ధి ఈ 7-8 నెలల కాలంలో అభివృద్ధి చేసి చూపించారు. ఈ నల్ల సూర్యశేఖరరావు డీసీ గారు అని వచ్చిన తర్వాత బాగా కృషి చేస్తున్నారు. నైట్ అనక పోగలనక ఆయన ఈ గుడే ఆయన ఇల్లు అనుకుని ఈ గుడిలోనే ఉండి నైట్ అనక పోగలనక కష్టపడి బాగా చేస్తున్నారు. అలాగే ఎమ్మెల్యే గారు సత్యనారాయణ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు కూడా ఏది కూడా నుంచి మేల్చుకుండగా ఆయన చెప్పినట్టుగా శాతం జరుగుతుంది. అలాగే ఎమ్మెల్యే గారు మాకు కూడా స్థానికంగా మాది ఈ గ్రామేనండి. ఈ గ్రామంలో మమ్మల్ని కూడా వచ్చిన భక్తులకు ఎటువంటి సౌకర్యం కలగకూడదు, మీరు అందరూ కూడా అలాగే ఉండి సపోర్ట్గా ఉండి వాళ్ళని దర్శనం చేసి పంపించి బాధ్యత మీదని మాకు చెప్పడం జరిగింది. అలాగే మేము కూడా భక్తులకు ఏ ఇబ్బందులు లేకుండా మేము కూడా సహకరించి మేము కూడా అవసరం శనివారం మేము దర్శనానికి ఆగి వాళ్ళని దర్శనం చేసి పంపించి ఏ ఇబ్బందులు లేకుండా చేస్తున్నామండి. కానీ ఇక్కడ ఏం చెప్పినా కానీ 1 అవర్లో దర్శనం బాగా అవుతుంది. 5 అవర్లు కానీ క్యూ లైన్లు కానీ అన్నదానం చెడ్డు కింద పార్కింగ్ టైల్స్ కానీ ఉచిత క్యూ లైన్లు కానీ 50 రూపీస్ క్యూ లైన్లు కానీ అన్నీ కూడా ఈ చక్రధరరావు గారు వచ్చిన తర్వాత ఈ వారం కష్టం ఈ వారం కొంచెం ఇబ్బంది కలిగింది అనుకున్నట్లోకి నెక్స్ట్ వారం మళ్ళీ ఆయన నైట్ అనక పొగలనక కూర్చోకనక సిబ్బందిని అందరినీ కూడా వేస్ట్ చేసుకుని సక్రంగా చేస్తాం జరుగుతుందండి. ఆయన కూడా ఉండి మేము కూడా ఇవన్నీ చూస్తాం కూడా మాకు కూడా ఆనందంగా ఉంది. ఇలాంటి అభివృద్ధి నేను ఈ గ్రామంలో చిన్నప్పటి నుంచి ఉన్నాను కానీ ఇంత ఈ 7-8 కాలంలో జరిగిన అభివృద్ధి ఎప్పుడు కూడా నేను కూడా చేయలేదు. అలాగే ఎమ్మెల్యే గారు కూడా స్థానికంగా ఆయన నెగ్గిన తర్వాత ఎమ్మెల్యేగా నెగ్గిన తర్వాత నియోజకవర్గం ఒక వంతు అవుతాయి, వాడపల్లి శాస్త్రం ఒక వంతుగా పెట్టుకుని ఈ శాస్త్రం ఏ రకమైన ఇబ్బందులు లేకూడదు, ఈ వాడపల్లి శాస్త్రం అన్నదే ఎంతో అభివృద్ధి చెందుతుంది. దీనికి మీరు అందరూ సహకరించాలి. ఎవరిని కూడా మీరు కూడా ఏమైనా తప్పు ఒప్పు చేస్తే మిమ్మల్ని ఎవరైనా కూడా క్షమించాలని మాకు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అదే మాట మేము ఆయన కట్టుబడి ఆయన చెప్పినట్టు మేము చేస్తున్నాం. అలాగే ఇక్కడ డీసీ గారు కూడా చక్రధరరావు గారు కూడా చాలా బాగా చేస్తున్నాడు. ఆయన అసలు ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకు ఇబ్బంది కలుగుతుందని ఆయన చెవును పడితే మాత్రం వెంటనే చర్యలు తీసుకుని బాగా చేస్తున్నాడు. ఓం నమో వెంకటేశాయ.